2 నెలలు 166 కూల్చివేతలు. హైడ్రా ఇప్పటిదాకా హైడ్రాకు సపోర్ట్ చేశారు, హైడ్రా గురించి మాట్లాడాడు. కానీ హైడ్రా ఏం చేసింది, ఇన్ని రోజుల్లో ఎన్ని కూల్చింది అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే మనం నిన్న రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది హైడ్రా ప్రభుత్వానికి. దానికి సంబంధించిన వార్త ఇది. 2 నెలలు 166 కూల్చివేతలు, కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్. ఇది అంటే గత 2 నెలల, అంటే ఇంకా 3 రోజులు తక్కువనే ఉంది. ఆ 2 నెలల కాలంలో 166 కూల్చివేతలు చేశారు. అంటే దాదాపు 40 ఎకరాలను, 44 ఎకరాల భూమి అంటే మాటలు కాదు హైదరాబాద్ లో. ఆక్రమణ కూల్చివేతలు ప్రభుత్వానికి రిపోర్టు. ఆక్రమణదారులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు, బంధువులు. హైడ్రా అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని కానీ, బీజేపీ నేతల్ని కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ అందరి ఒక్కరినే టార్గెట్ చేసుకోవట్లేదు, అందరిని. అలా అందరి గురించి అందరు ఉన్నారు, కబ్జాలలో అందరు నాయకులు ఉన్నారు అని చెప్పేసి మాత్రం చాలా క్లియర్గా చెప్పింది. కాంగ్రెస్ పార్టీని వెనకేసుకురాలేదు, అటు బీఆర్ఎస్ని వెనకేసుకురాలేదు. ఎందుకంటే అధికార పార్టీ కదా, కాంగ్రెస్ పేరు చెప్తే బాగుండదేమని చెప్పేసి ఏం లేదు. క్లియర్గా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి, నేతలు ఉన్నారని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నిన్న ప్రభుత్వానికి. హైడ్రా ఆక్రమణదారులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతల బంధువులు. చింతల్ చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, అది గాజుల రామారంలో. అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలు ఉంచినట్టు గుర్తింపు. అక్కినేని నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత. ఆక్రమణల కూల్చివేత ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఆగస్టు 24 వరకు మొత్తం 18 చోట్ల 166 ఆక్రమణలను తొలగించి 44 ఎకరాల భూమిని కబ్జా కోరల నుంచి రికవరీ చేసింది. ఆక్రమణదారుల్లో లీడర్లు, సెలబ్రిటీలు, బడాబాబులు ఉన్నారు. చెరువులను కబ్జా చేసి వాటిలో భారీ బిల్డింగ్స్ కట్టారు. కొందరైతే ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న ఇళ్లు కట్టి అందులో పేదలను ఉంచారని హైడ్రా గుర్తించింది. ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే లోటస్ పాండ్తో మొదలు పెట్టారని చెప్పేసి, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలోని లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాల్ను జూన్ 27న హైడ్రా తొలగించింది. లోటస్ పాండ్ అంటే అదే జగన్ నివాసం, షర్మిల నివాసం ఉండేది ఏరియా. అది ఆక్రమణకు గురైన 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. మన్సూరాబాద్లో రోడ్లను ఆక్రమించి చేసిన నిర్మాణాలను జూలై 1న కూల్చివచ్చింది. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ పార్క్ స్థలంలో నిర్మించిన జూలై 4న నేలమట్టం చేసింది. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12లో మిదర్ నగర్లో పార్క్ స్థలాన్ని ఆక్రమించి కట్టిన 2 నిర్మాణాలను జూలై 5న హైడ్రా అధికారులు కూల్చేశారు. ఇలా మొత్తానికి 18 చోట్ల కూల్చివేతలు చేసి 44 ఎకరాలను అయితే ఇప్పటి వరకు కబ్జాల నుంచి విముక్తి చేశామని, ఇంకా ముందు ముందు జరుగుతుందని చెప్పేసి కూడా హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ అయితే, నివేదిక అయితే సమర్పించింది. ఇక ఇంకొక శుభవార్త, తెలంగాణ రాష్ట్ర డబుల్ బెడ్రూమ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరికైతే కావాలనుకుని కోరుకుంటున్నారో, ఇంకా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ శుభవార్త. ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు వేగం పుంజుకున్న రిపేర్ పనులు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధుల మంజూరు. ₹75 కోట్లతో హుజూర్ నగర్లో ఇళ్లకు మరమ్మతులు. అంటే ఎక్కడైతే చాలా చోట్లలో డబుల్ బెడ్రూమ్లు అయితే ఇంకా పంపిణీ చేయలేదు, కట్టారు కానీ పంపిణీ చేయలేదు. అంటే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే ఈ ఏడాది, అంటే ఈ సంవత్సరం, అంటే దాదాపు ఈ సంవత్సరం అంటే ఈ 8వ నెల, ఇంకొక 4 నెలలు మాత్రమే ఉంది. ఈ 4 నెలల కాలంలోనే రిపేర్లు చేసి, అంటే ఇంకా మిగిలిపోయిన పనులు అసంపూర్తిగా ఎక్కడైతే పనులు మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పేసి ఇక్కడ వార్తనైతే ప్రచురించడం జరిగింది.